హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలిని వశమై పార్ట్ 52. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ కాఫీ అడగగానే కిందకు వచ్చేసింది, కానీ కిచెన్లోకి వెళ్ళాలంటే భయం వేసింది లోచనాకి. అంతలోనే నాకెందుకు భయం అనుకుంటూ మెల్లగా కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ వర్క్ చేసుకుంటున్న మెయిడ్ చూసి, మేడం మీరెలా వచ్చారేంటి, ఏదైనా కావాలా మేడం అని వినయంగా అడిగింది. వద్దు, నాకేం వద్దు కానీ అని ఆగింది లోచన. ఈలోపే అక్కడికి వచ్చిన పంకజాక్షి, ఏం కావాలి చిన్నమ్మ అని అడిగింది. అది బావకి కాఫీ కావాలి అని తడబడుతూ చెప్పగా, మీరిలా కూర్చోండి చిన్నమ్మ, నేను చిటికలో చేసిస్తాను అంది పంకజాక్షి. వద్దు అని కంగారుగా చెప్పింది లోచన. పంకజాక్షి వింతగా చూస్తుంటే, అది నేనే పెడతాను అని తలదించుకుని గబగబా చెప్పేసింది లోచన. పంకజాక్షి ఫక్కున నవ్వేసి, ఇది నీ ఇల్లు చిన్నమ్మ, నీ ఇంట్లో నువ్వు ఏదైనా చెయ్యొచ్చు, కానీ ఇలా భయపడుతూ చెప్పడం ఏం బాలేదు. మీ కింద పనిచేసే వాళ్ళం అమ్మా, మీరు అజమాయిషీ చెలాయించాలే కానీ ఇలా భయపడుతూ అడగడం బాలేదు అంది నవ్వుతూ. అయితే నేను పెట్టొచ్చా నవ్వుతూ అడిగింది లోచన. మీ ఇంట్లో మీరు ఏదైనా చెయ్యొచ్చు అని పాలు స్టవ్ మీద పెట్టి షుగర్, కాఫీ పౌడర్ కూడా తీసి పెట్టింది పంకజాక్షి. మరో మెయిడ్ కాఫీ మగ్స్ తీసి పెట్టడంతో, ఆంటీ కాఫీ ఫిల్టర్ ఉందా అని అడిగింది లోచన. పంకజాక్షి ఉందని చెప్పగానే, కాఫీ బీన్స్ అని అడిగింది. అవి కూడా ఉండడంతో మొదట వాటిని లైట్గా ఫ్రై చేసి గ్రైండ్ చేసి వచ్చిన పౌడర్ని ఫిల్టర్లో వేసి ఫ్రెష్గా డికాషన్ చేసి అప్పుడే కాఫీ కలిపింది. నువ్వు కూడా మీ అమ్మమ్మలాగే చేస్తున్నావు చిన్నమ్మ, తదేకంగా లోచన చేస్తున్న పనులనే గమనిస్తున్న పంకజాక్షి తనకు తెలియకుండానే అనేసింది. మీకు మా అమ్మమ్మ తెలుసా లోచన అడిగింది పంకజాక్షి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అది తెలియదు కానీ విన్నాను, మీ అమ్మమ్మగారు కూడా ఇలానే చేసేవారని తడపడుతూ చెప్పింది పంకజాక్షి. ఇంకేం అడగలేదు లోచన. సైలెంట్గా కాఫీ మగ్స్ తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది. అమ్మయ్య అనుకుని గుండెల మీద చెయ్యి వేసుకుని ఆనుకుంది పంకజాక్షి. కానీ కళ్ళ ముందు సులోచన రూపం కనిపించడంతో తెలియకుండానే ఆమె కళ్ళు తడిచేరాయి. లోచన కాఫీ మగ్స్ తీసుకురావడం చూసి, కాఫీ ప్రిపేర్ చేసావా లేకపోతే డిన్నర్ కూడా చేసి వచ్చావా అని అడిగాడు అర్హంత్ నవ్వుతూ. కాఫీ తాగి అప్పుడు చెప్పండి అని కాన్ఫిడెంట్గా చెప్పి సైలెంట్గా తన మగ్ తీసుకుని చిన్నగా సిప్ చేసి కళ్ళు మూసుకుని ఆ రుచిని ఆస్వాదిస్తూ అలానే ఉండిపోయింది. లోచన రియాక్షన్ చూసి మెల్లగా ఒక సిప్ చేశాడు. కాఫీ గొంతులోకి వెళ్ళటానికన్నా ముందే అరోమా ముక్కుని తాకటంతో కళ్ళు మూసుకొని తనకు తెలియకుండానే సిప్ చేసిన కాఫీ రుచిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పటికే రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిన కాఫీ అరోమా కళ్ళు తెరవనివ్వకుండా నోటిలోని రుచిని మనసుకి చేర్చడంతో చిన్నగా విచ్చుకున్నాయి అర్హంత్ పెదవులు. కళ్ళు మూసుకుని మరో రెండు సిప్స్ వేసి అప్పుడు కళ్ళు తెరిచి లోచన వంక చూశాడు. లోచన కాఫీ తాగుతూ ఏదో ఆలోచించడం చూసి, ఏం ఆలోచిస్తున్నారు మేడం అంటూ వెళ్ళి లోచన పక్కన కూర్చున్నాడు అర్హంత్. అదేం లేదు బావా అంది లోచన. ఏమైందిరా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా లాలన్నగా అడిగాడు అర్హంత్. కాఫీ తాగు బావా, తలనొప్పి అన్నావుగా అంది. ఆ తలనొప్పి ఎప్పుడో తగ్గిపోయింది, కానీ అందమైన బాపు బొమ్మని చూశాను, ఆ క్షణమే మాయమైపోయింది. కానీ ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు అర్హంత్. నేను కాఫీ చేసే విధానం చాలా స్పెషల్, అంటే ఇప్పటి కాలంలో ఎవరూ అలా చెయ్యరు అని బాలు అన్నయ్య అంటాడు. నాకు ఎలా అలవాటైందో కూడా నాకు గుర్తులేదు. ఒకసారి ఏదో కుకింగ్ వీడియో చూసి అలానే కాఫీ చేశాను. కాదు
కొన్ని మార్పులు చేసి మరీ చేశాను అని తను కాఫీ ఎలా చేస్తుందో చెప్పి, నీ కాఫీ స్టైల్ యూనిక్ అని బాలు ఎప్పుడూ అంటూ ఉండేవాడు. ఎప్పుడైనా నా చేతి కాఫీ తాగాలని అనుకుంటే అవి తనే దగ్గరుండి మరీ పెట్టించుకునేవాడు. ఇప్పుడు నీకు కూడా అలానే పెట్టాను తలనొప్పి అన్నావని. కానీ పంకజాక్షి ఆంటీ మాత్రం నేను అచ్చం మా అమ్మమ్మ పెట్టినట్టే పెట్టాను అంది. అదెలా సాధ్యం అన్నది ఒక డౌట్. ఎందుకంటే మా అమ్మమ్మ ఎప్పుడూ నాకు ఇలా కాఫీ పెట్టాలి అని చెప్పలేదు. నాకు ఊహ పూర్తిగా తెలిసేసరికి అమ్మమ్మ కాలం చేసింది. మరి నాకు అది ఎలా అలవాటైంది అని ఒక డౌట్. ఇంకోటి అని ఆగిపోయింది. పంకజాక్షికి చిన్న నానమ్మ గురించి ఎలా తెలిసింది అనేనా కాఫీ పూర్తి చేసి మగ్ పక్కన పెడుతూ అడిగాడు అర్హన్. చిన్న నానమ్మ అనటంతోనే తన అమ్మమ్మని అర్హన్ ఎంతలా ఓన్ చేసుకున్నాడో అర్థం చేసుకుని, అది మాత్రమే కాదు, అసలు నేను సులోచన గారిని మనవరాల్ని అని ఎలా తెలిసింది అంటే, నువ్వు చెప్పలేదు కదా బావా, నేను నీ భార్య నేను మాత్రమే పరిచయం చేశావు కదా అని అడిగింది. ఆంటీకి అమ్మకి మంచి ర్యాపో ఉంది లోచన. మేబీ నా పెళ్ళి స్వీటీతో జరిగి ఉంటుందనుకుని ఉంటుంది ఆంటీ కూడా. కానీ సడన్గా నిన్ను నా వైఫ్గా పరిచయం చేశాను కాబట్టి నీ గురించి తెలుసుకోవాలని అమ్మని అడిగి ఉంటుంది. అమ్మ జరిగింది చెప్పుంటుంది. ఇది 99% కరెక్ట్. కానీ మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది అన్నాడు అర్హన్. ఏంటి బావా అది? అర్హన్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది లోచన. చిన్న నానమ్మ గురించి ఆంటీకి తెలుసు అంటే అప్పట్లో జరిగిన విషయాలు కూడా తెలిసే ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకోవాలి అని ఆగాడు అర్హన్. అయితే ఇప్పుడే వెళ్దాం, ఆంటీని అడుగుదాం అంది లోచన. ఇప్పుడు కాదు, నువ్వు అడిగితే తప్పించుకున్నట్టే, నేను అడిగినా కూడా తప్పించుకుపోవచ్చు. టైం చూసుకొని అడుగుదాం అన్నాడు అర్హన్. సరే అని నీరసంగా చెప్పింది. ఫస్ట్ టైం కుక్ చేసావు కదా, అది కూడా నా కోసం. చెప్పు, ఏం కావాలి నీకు అని అడిగాడు అర్హన్. ప్రస్తుతానికైతే నా కోసం బట్టలు తెప్పించండి, అక్కడి నుండి మన వస్తువులు ఏం రాలేదు ఇంకా అంది లోచన. ఒక్క నిమిషం ఉండు అని తల్లికి ఫోన్ చేశాడు అర్హన్. చందు, ఎలా ఉన్నావు కన్నా? పంకజాక్షి మీకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి అని చెప్పింది శారద. మేం బాగానే ఉన్నాం కానీ మా థింగ్స్ ఇంకా రాలేదు అన్నాడు అర్హన్. ఇంతకు ముందే పంపించాను కన్నా, ఇంకో గంటలో మీ దగ్గర ఉంటాయి. త్రిలోచన ఎలా ఉంది చందు? ఇంకా బాధపడుతూనే ఉందా అని అడిగింది శారద. నువ్వే అడుగు అని ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు అర్హన్. హలో అని మెల్లగా అంది లోచన. ఎలా ఉన్నావు త్రిలోచన? మధ్యాహ్నం లంచ్ చేసావా అని అడిగింది శారద. అత్తయ్య, మేం బాగున్నాం. పంకజాక్షి ఆంటీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. మీరెలా ఉన్నారు? మీరు లంచ్ చేశారా? ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ తిన్నారా? ఆఖరి మాటలు కాస్త తడబడుతూనే అడిగింది. అప్పటికే అర్హన్ కాస్త కోపంగా చూస్తున్నాడు. శారద మాత్రం తనని బాధపెట్టిన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్న కోడలి మంచి మనసులోనే మురుసుకొని, ఏది ఆగినా ఆకలి వేస్తే తినడం ఆగదు కదమ్మా. ఇవన్నీ ఆలోచించకు త్రిలోచన. నువ్వు వాడు సంతోషంగా ఉండండి చాలు. ఇంకా మంగళగౌరి పూజ చేయాలని మీ తాతగారు చెప్పారు కదా, దానికి సంబంధించినవన్నీ పంకజాక్షికి చెప్పి తెప్పించుకో. నేను కూడా ఆ రోజుకి వస్తాను మీ దగ్గరకు అని చెప్పింది శారద. అలాగే అత్తమ్మ అని చెప్పి అర్హంత్ వైపు చూసింది. జాగ్రత్తమ్మా అన్నాడు అర్హన్. మీరు జాగ్రత్త కన్నా, గోపాలరావు బాబాయ్ వస్తానన్నారు, ఆయనతో మాట్లాడు కన్నా అని చెప్పి ఉంటాను కన్నా అని ఫోన్ పెట్టేసింది ఆవిడ. తల్లి మాటల్లో అర్థం తెలిసి తనకి హెల్ప్ చేయాలని తల్లి ఆలోచిస్తున్నట్టు గ్రహించి నవ్వుకున్నాడు అర్హన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.